హాయ్ అండి. డైలీ ఇడ్లీ, దోస అనేది కొంచెం రొటీన్ అయిపోతుంది కదా! సో, అందుకే నేనేం చేశానంటే, నేను రెగ్యులర్‌గా దోస అనేది ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానో అలాగే చేసుకొని, అది మిక్సీ పట్టిన తర్వాత నేను లాస్ట్‌లో ఓట్స్ అండ్ సోడిపిండి కలిపాననమాట. మీకు కావాలంటే ఓట్స్ పౌడర్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. సో, కన్సిస్టెన్సీ చూసుకొని మనం ఫర్మెంట్ చేసుకోవాలి. సో, నేను నైట్ 10:00కి దీన్ని నానబెట్టాననమాట. సో, చూసారా మార్నింగ్‌కి ఎంత చక్కగా పులిసిందో. ఇడ్లీ పిండైనా, దోస పిండైనా సరే మనకది పొంగాలన్నమాట, పులవాలి. సో, పులిస్తేనే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో, నేనైతే ఇలాగ దోస అనేది ప్రిపేర్ చేశాను. అసలు దోస ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చక్కగా క్రిస్పీగా వచ్చిందనమాట. సో, క్రిస్పీగా వద్దు, సాఫ్ట్గా కావాలనుకుంటే రైస్ అనేది క్వాంటిటీ తగ్గించేసుకోవాలన్నమాట. సో, 1 గ్లాస్ మినపప్పుకి నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీకు అది మెత్తగా కావాలి, సాఫ్ట్గా అనుకుంటే కనుక 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ రైస్ తీసుకోండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.